మనం అక్కడికి వచ్చినాం అంటే టిఫిన్ కోసం వచ్చినాం. లెట్స్ హ్యావ్ ఎ టిఫిన్. చాలా ఫేమస్ అంట, చాలా స్పెషల్ అంట బ్రో చెప్పిండు. సో తిని ఐల్ గివ్ యూ రివ్యూ. ఓకే, చూడండి చాలా బాగా కలర్ఫుల్గా కనబడుతున్నాయి. 4 పొయ్యిలు ఉన్నాయి, 4 మీద దోశలు వస్తుంది. కట్టెల మీద మొత్తం కట్టెల పొయ్యి. సో కట్టెల పొయ్యి మీద 4 ఉన్నాయి, 4 మీద ఫ్రై చేస్తుంది. బ్యాటర్ ఏంటంటే దోశ, గారెలు, 2 వడలు, వాటిని వడలు, ఇక్కడ దోశ, కొబ్బరి టీకాకం క్లీన్ చేసి దాంట్లో చట్నీ, కారం పొడి, 2 వడలు. చూద్దాం ఎలా ఉంటుందో. పౌడర్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. వచ్చిన వాళ్ళకి ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ చెప్పింది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు. సూపర్ భయ్యా, నైస్. సూపర్. ఇలాంటి టేస్ట్ మీకు రాసి పెట్టుకోండి. పుదీని ఇప్పటిదాకా రికార్డ్ చేశాను, ఎందుకంటే మైక్ ఆఫ్ ఉంటే ఇప్పుడు చూసుకోలేను. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అగైన్ ఏం సాయం కదా, 2 గారెలు, చట్నీ, కారం పొడి, దోశ. టేస్ట్ ఉంది బ్రో. అన్ని ప్లేస్ తిరిగాను, ఈ టేస్ట్ ఎక్కడ మ్యాచ్ అవ్వాలి, చాలామంది వెయిటింగ్ ఉంది. సో చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. హాఫ్ అన్ టైం పట్టిందంట. సూపర్ టేస్ట్ ఎరగదీశారు. సూపర్. You are really a God-gifted child. అవునా? వడ ఇంకా బాగుంది బ్రో. అబ్బా సూపర్గా ఉందండి. ఏమన్నా అలసంద వడలంట బ్రో. ఈ చట్నీ ఏంది? చట్నీ విత్ పల్లీలు. పల్లీలు పీనట్స్. ఏదో షెఫ్ అవుదాం అనుకుంటున్నా. ఏంట్రా కానీ అసలు టేస్ట్ రావట్లే, చాలా బాగుంది. గ్రీన్ చిల్లీస్ వడలు మాత్రం సూపర్ బ్రో. అందరు వెయిటింగా? ఇదేనా చట్నీ? ఎర్ర చట్నీ? అదే. అది ఇంకో చట్నీ అనమాట. చూద్దాం. ఎర్రకారం అంటారు. ఎర్రకారమా? ఎర్రకారం.
నెక్స్ట్ లెవెలా ఎంత బాగున్నాయి బ్రో. చాలా బాగుంది. మనం తింటున్నాం కదా, ఇండియన్ కలర్ చూడు ఎంతమంది అవుతారు ఇక్కడ. ఈ టేస్ట్ పెడితే సిటీలో ఆ టేస్ట్ ఎక్కడ రాదు. ఇదొక బ్రాంచ్ పెడితే హైదరాబాద్లో నేను చెఫ్ అవుతారా? సేమ్ ఇలాంటి రెస్టారెంట్ ఓపెన్ చేస్తా. మీకు ఏమైంది రావు, ప్రశ్న ఏమైంది రావు. టేస్ట్ వేరే లెవెల్. అవసరం భయ్యా. నేను ప్రతి బయట ఎంజాయ్ చేస్తున్నా, ప్రతి బయట ఎంజాయ్ చేస్తున్నా. ఇది వచ్చి ఆమ్లెట్ దోశ, ఎగ్ దోశ. ఎగ్ దోశ ఎంత మందం ఉంచారా. పొగలు వెళ్తున్నాయి. పొగలు కనబడుతుందా మీకు? పొగలు కనబడుతుందా? ఇంత మందం ఉంది. సూపర్ బ్రో. ఈ టైంలో ఎక్కడ దొరుకుతాయి? ఈ అడ్రస్ ఏంటి? సిఎస్హెచ్ బ్యాక్ సైడ్. సిఎస్హెచ్ వచ్చిన బ్యాక్ సైడ్ అనమాట. ఎవరైనా పులిందలు వస్తే మోస్ట్ ట్రై. పులిందలు లోకల్ కానీ అందరు ట్రై చేయండి. ఈ టేస్ట్ దొరకదు. ఇక్కడ థిక్నెస్. చట్నీ ఎప్పుడు 3 సార్లు తీసుకున్నా, ముక్కలు కారుతున్నాయి. మండుతున్నట్టుంది. బెస్ట్ టిఫిన్ అబ్బా. నీ కనుక ఈ టిఫిన్ తినకపోతే బెస్ట్ టిఫిన్ మిస్ అయ్యావు నాకు తెలిసి. ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్ అంటే నేను ఎంత పొగుడుతున్నాను అర్థం చేసుకోను, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చిటికలే నిజంగా ఓపిక. అన్ఎక్స్పెక్టబుల్ మెమరీస్. అది నిజం, అన్ఎక్స్పెక్టెడ్ మెమరీస్ అనమాట. నేను జస్ట్ ట్రై చేయమని చెప్పా, బట్ ట్రై చేశాక బ్రో ఫుల్ సాటిస్ఫైడ్. ట్రిపుల్ సాటిస్ఫైడ్. నాట్ ఓన్లీ ట్రిపుల్, ఇంకెక్కువ సాటిస్ఫైడ్ అయితే కనుక. ఫుడ్ అంత బాగుంది. వస్తే ఆఫ్ 30 minutes ఆఫ్ 1 hour రమ్మన్నారు మళ్ళీ. అంత క్యూ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఓన్ దోశే కదా, ఓన్ దోశే. ఇది వేరే లెవెల్ అబ్బా. పులివెందులు వస్తే కనుక R&B గెస్ట్ హౌస్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కొలిం పక్కన, కొలిమి అని అన్నాడు కానీ ఎవరైనా చెప్తారు కొలిమి అంటారు. కొలిమి పక్కది. మస్ట్ ట్రై అబ్బా. లోకల్ వాళ్ళు మీకు ట్రై చేయండి. వేరే లెవెల్లో ఉంది. నా జీవితంలో ఎంతగానో ఎవరిని పొగలే నేను. లోపల ఇంతమంది వెయిటింగ్ అబ్బా, ఇంతమంది వెయిటింగ్ అర్థం చేసుకో. పులివెందుల ఐఎమ్ గోనా మిస్ యూ. రియల్లీ ఐ మిస్ యువర్ లొకేషన్స్ అండ్ ఫుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా నీ ఓపిక పొద్దు నుంచి నాకు ఉండి బ్రో అయితే నాకు లొకేషన్ చూపించడం కానీ ఈ ఫుడ్ దగ్గర కానీ ఇంత మంచిగా ఉంది భయ్య. పులివెందుల అందరూ అంతే మంచి స్థలంతో కింద సస్సు కొట్టుండబ్బా. కడప డిస్టిక్ అందరూ కొట్టండియా ఒక్క లైక్ కొట్టండియా.